మన పాలకులేమో డిజిటల్ ఇండియా గ్లోబల్ సిటీలు అనుకుంటా సింగపూర్ రేంజ్ బిల్డప్ ఇస్తారు కొందరు. కానీ ఊర్లలోకి పోయి చూస్తే కనీసం నడిచేందుకు రోడ్డు లేదు, తాగేందుకు సుక్క నీళ్లు లేవన్నట్టుంది. అంగట్లన్నీ ఉన్న అల్లు నోట్ల శనన్నట్టు ఒకడ నీళ్ళు ఎక్కువై రోడ్లు గుంతలు పడి నాట్లేస్తే ఇంకో కాడనేమో తాగేందుకు నీళ్లు లేక బిందెలు పట్టుకొని ఎనుకులాట, నీళ్ళ కోసం ఎనుకులాట మొదలుపెట్టిర్రు. ఇంతకు రాష్ట్రాలు ఎట్లున్నాయంటే నీళ్ళతోటి ఇది మొదటి ముచ్చట. మన హన్మకొండలున్న డబ్బాల ముచ్చట. అక్కడ రోడ్లు చూస్తే ఎక్కడ రోడ్డు ఉందో ఎక్కడ గుంతుందో ఎవరు ఆ గుంతల పడి నడ్డిరగొట్టుకుంటారో తెలియకుంది. గీ రోడ్లన్నీ హన్మకొండ చెరువులెక్క కనిపిస్తున్నాయి కదా, నీళ్ళు నిలుచుడే ఆలస్యం. గుంతలు తెలియక రోజు బైకులు ఆటోలు బోర్ల వడబట్టే నడిచేటోళ్లకు బండ్లకు తిప్పలు అవుతున్నాయట. అందుకే ఆడున్నోళ్ళంతా జబర్దస్త్ ప్లాన్ వేసిర్రుల్లా. మున్సిపల్ అధికారులు పట్టించుకోపోయే వరకు సీదా బురద రోడ్డు మీదనే దిగి ఆ గుంతల నీళ్ళనే వరినార తెచ్చి నాట్లేసిర్రు. సారు వ్యవసాయం చేసుకునేందుకు పొలాలు దొరుకుతలేవు, అందుకే మీ పుణ్యమా అని గీ రోడ్డు మీదనే పంట పండిస్తున్నాం, అచ్చి శిస్తు వసూలు చేసుకోర్రు అనుకుంటే ఎడ్డిచ్చినట్టు మాట్లాడిరట. మరిగరన్న మున్సిపల్ సార్లు నిద్రలేసి గీ రోడ్లు వేస్తారో లేక పంట చేతికి వచ్చేదాకా చూస్తారో అని జనాలు నవ్వుకుంటేనే తిట్టబట్టే. ఇక రెండో ముచ్చట చూస్తే నవ్వురాది సరి కదా కడుపు దరుక్కుపోతుందిలా. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చంపేట పంచాయతీన దళిత కాలనీలు తాగేందుకు నీళ్లే లేవు. ఆ కాలనీలున్న 50 దళిత కుటుంబాలకు కేవలం 2 బోర్లే దిక్కట. కానీ ఆ బోర్లకేంచి వచ్చేదేమో మురికి నీళ్లు, ఖరాబైన నీళ్లు. ఈ నీళ్లు తాగితే రోగాలు గ్యారంటీ అని ఆ పాపం కాలనీ ఆడోళ్ళంతా వ్యవసాయం కూలి పనులు మానుకోలి మైళ్ళ దూరం నడుచుకుంటా వేరేటోళ్ళు ఇళ్ళ కాడికి పోయి నీళ్లు తెచ్చుకోవట్టే. గా గిన్నెని తెచ్చిన నీళ్లను 2-3 రోజుల దాకా వాడుతురట పాపం. సెంట్రల్ సర్కారు ఊరిచ్చే జల్ జీవన్ మిషన్, అమృతధార ఆసోటి పథకాల బోర్డులు పేపర్ల మీద మెరుస్తున్నాయి గాని గీ దళిత కాలనీ దాకా ఆ నీళ్ల సుక్క రాకపోయాని కొందరు తిడుతుర్రట. ఓట్ల టైంలోనేమో కార్లు కోట్లు వేసుకుని ఊర్ల మీద పడే నాయకులు గెలిచినాక మాత్రం కనీస సమస్యలను గాలికి వదిలేస్తుర్రు. అందుకే కదా జనాలు వినూత్నంగా రోడ్ల మీద వరి నాట్లు ఖాళీ బిందెలతోటి భిక్షాటన చేసి పాలకుల కండ్లు తెరిపించే ప్రయత్నాలు చేస్తుర్రట. వారం రోజుల్లో ఈ దళిత కాలనీకి మంచినీళ్ళు ఇయ్యకపోతే సీదా మండలాఫీస్ ముందట టెంట్లేసి కూసుంటామని ధమ్కి ఇచ్చారు. మరి చూడాలే రేపు మాపు ఎట్లుంటుందో కథ.